నమస్తే అందరికీ. ఇప్పుడు పవన ముక్తాసనం బై కాకాజీ గారు, నాగపూర్. యోగేశ్వర్ మనోహర్ హర్ కరే కాకాజీ గారు. పవన ముక్తాసనం. ఒక కాలును మోకాల దగ్గర మడచి రెండు చేతులతో బంధించవలను. తలను పైకి ఎత్తి గడ్డమును మోకాలకు తాకించవలను. రెండవ కాలును వంచకుండగా పెద్ద వృత్తము చేసి సవ్యముగాను అపసవ్యముగాను 4-5 సార్లు తిప్పవలను. 6 సార్లు తిప్పాలి. నెమ్మదిగా కాలును క్రింద పెట్టి తలను వెనుకకు పెట్టి కాళ్ళను సాధారణ స్థితికి తీసుకొని రావాలి. కాలు మార్చి రెండవ కాలుతో కూడా ఇలాగే చేయాలి 6 సార్లు. తర్వాత రెండు కాళ్ళను మడిచి చేతులతో బంధించి గడ్డమును మోకాళ్ళ వద్దకు తీసుకొని రావాలి. శ్వాస వదులుకుంటూ రావాలి. అప్పుడు అంతకుముందు కూడా శ్వాస వదులుకుంటూ చేయాలి. అలా వీపుపై కొద్ది సెకండ్లు శరీరంను స్థిరపరిచి తర్వాత ముందుకు వెనుకకు ఊగవలను. ప్రక్కలను కూడా అటు ఇటు ఊగి రెండు పక్కల కట్టి ఉదరములకు ఒత్తిడి తేవాలి. తర్వాత కాళ్ళ పాదములను అడ్డము త్రిప్పి భద్రాసన స్థితిలో చేతులతో బంధించవలను. కిందటి భంగిమ వలె తలను పైకి లేపి ఉంచి ఆ స్థితిలో వీపు ఆధారముగా ముందుకు వెనుకలకు ఊగవలను. నెమ్మదిగా శరీరమును వెల్లకిలా విశ్రాంతికి స్థితికి తేవలను. లాభములు. పవనముక్త అనగా వాయుముక్తమగుట. ఈ ఆసనములు ఉదరమునందలి సమస్యలకు ఉపశమనము కలిగించును. శరీరము ఉదరము ప్రేగులందలి వాయువులను బయటకి పంపించును. జీర్ణశక్తి వృద్ధి అగును. వెన్నుముక నడుములకు మంచి వ్యాయామం కలిగి నరములందు రక్త ప్రసరణము బావుగా జరుగును. శరీరం తేలిక అగును. ఇదండి. థ్యాంక్ యూ వర్స్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. యువర్ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్, ఎస్ యువర్ యూనివర్సిటీ బెంగళూరు.